ఏపీలో ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది. అధికార విపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు ప్రయోగిస్తూ దూకుడు పెంచాయి. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైఎస్ జగన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రోడ్ షోలో పాల్గొని హామీల వర్షం కురిపించారు. చంద్రబాబుకు మేలు చేయడానికే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని, అన్ని పార్టీలకు చంద్రబాబు ప్రొడ్యూసర్గా మారారని నిప్పులు చెరిగారు. చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలకు సూచించారు జగన్. వైసీపీ అధినేత జగన్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపించారు. పిల్లల్ని బడికి పంపిస్తే ఏడాదికి 15,000, విద్యార్థుల హాస్టల్ ఖర్చులకు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకే ఇస్తామని, తాము అధికారంలోకొస్తే 75% ఉద్యోగాలు స్థానికులకే దక్కే విధంగా చట్టం తీసుకొస్తామన్నారు. జాబు రావాలంటే బాబు పోవాలని పిలుపునిచ్చారు జగన్. జాబు రావాలి అనంటే బాబు రావాలి అని చెప్పి ఆ రోజు అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కాబట్టి నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, జాబు రావాలి అనంటే జాబు రావాలి అనంటే జాబు రావాలి అనంటే బాబు పోవాలి అని చెప్పి స్వరం ఇవాళ ప్రతి ఊళ్ళోనూ వినిపిస్తా ఉంది. ఏపీలో మత్స్యకారులకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే 4,000 కోట్లతో ప్రకృతి విపత్తు నిధి ఏర్పాటు చేస్తామని, పొదుపు సంఘాల రుణాలన్నీ 4 విడతల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రైతు మరణిస్తే వైఎస్ బీమా ద్వారా 7 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతన్నలకు ఆదుకోవాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి దళారీలకు తానే కెప్టెన్ అయి, హెరిటేజ్ తన సొంత కంపెనీ లాభాల కోసమని దళారీలకు తానే కెప్టెన్ అయి, తానే దగ్గరుండి రైతుల పంటలు చేతికొచ్చే తమ సమయానికి తానే రేట్లను పతనం చేస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. సీఎం చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయని, నేరుగా పొత్తులు పెట్టుకోకుండా చిన్న పార్టీలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు జగన్. చంద్రబాబుకు ఓ యాక్టర్ తొత్తుగా వ్యవహరిస్తున్నాడంటూ పవన్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఒక యాక్టర్ కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ కనిపిస్తాడు. ఆ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు ఈ యాక్టరు చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అదే తాను మైకు పుచ్చుకొని అదే వాళ్ళు ఇస్తాడు. ఈ యాక్టరు, ఈ పార్ట్నరు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చెబితే వారికే ఇస్తాడు. ఈ యాక్టరు, ఈ పార్ట్నరు టికెట్లన్నీ పార్టీ టికెట్లు వాళ్ళకే ఇస్తాడు. మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా తిరువూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ సూచించారు. మొత్తం 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ప్రత్యేక హోదా ఇస్తామని సంతకం చేసేవారికి మద్దతు తెలుపుతామన్నారు జగన్.